బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారట. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కడున్నా కూడా వారందరికీ కూడా ఒక పండగ. ఓజీకి సంబంధించి ప్రీమియర్ షో రేపటి రోజున ఓజీ సినిమా ప్రేక్షకులందరికీ అలరించబోతోంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారట. 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు ఆయన. జ్వరంతోనే సోమవారం అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరయ్యారు. సోమవారం రాత్రి నుంచి మరింతగా జ్వరం తీవ్రమైంది. అయితే పవన్కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు పవన్కు విశ్రాంతి అవసరమని సూచించారట. ఈ నేపథ్యంలో రెస్ట్ తీసుకుంటున్నారు ఆయన. వైరల్ ఫీవర్తో పవన్ కళ్యాణ్ ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. సోమవారం రోజున అసెంబ్లీకి కూడా అదే వైరల్ ఫీవర్తో వచ్చారు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి విశ్రాంతి అవసరమని డాక్టర్ సూచనతో రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, సో పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పైన డాక్టర్లు ఏం చెప్తున్నారు? వైరల్ ఫీవర్ అంటూ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు పార్టీ అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. గత 2 రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు కూడా తెలుస్తోంది. గత 2 రోజుల క్రితం సోమవారం అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన జ్వరంతోనే హాజరైనట్లుగా కూడా తెలుస్తుంది. సమావేశాలు కాకుండా అదే రోజు సాయంత్రం అధికారులతో కూడా టెలికాన్ఫరెన్స్ సమీక్షలు నిర్వహించారు. అదే రోజు సాయంత్రం సోమవారం సాయంత్రం దసరా మొదటి రోజు కావడంతో అటు ఇంద్రకీలాద్రిపైన అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి వెళ్ళారు. అంటే కొన్ని రోజులుగా కూడా అటు రాజకీయాలు అటు సినిమాలకు సంబంధించి ఇటీవల నటించిన ఓజీ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో కూడా వర్షంలో తడవటం, మరోవైపు ఇటు అసెంబ్లీకి సమావేశాలు, మరోవైపు అటు సోమవారం సాయంత్రం దసరా సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఆయన ఆలయానికి విచ్చేసిన నేపథ్యంలో ఇలా వరుసగా కార్యక్రమాలు ఉండటం, మరోవైపు వర్షంలో తడవడంతో ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్న కూడా తెలుస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా ఆయన ఫీవర్తో బాధపడుతూ తెలుస్తుంది. నిన్న మంగళవారం సంబంధించి మంగళవారం వరకు కూడా పవన్ కళ్యాణ్కి ఫీవర్ ఉన్నట్లు కూడా ఎవరికి తెలియదు. పార్టీ అధికారంగా వెల్లడించే వరకు కూడా ఈ విషయం ఎవరికి తెలియలేదు. ఇప్పుడు ఆ వైద్యులు సోమవారం సాయంత్రానికి ఆయనకు జ్వరం ఎక్కువైనట్లు కూడా తెలుస్తుంది. దీంతో వైద్యులు 4 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి సూచించినట్లు కూడా తెలుస్తుంది. నిన్నటి నుంచి కూడా ఆయన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నివాసంలో ఉంటూ రెస్ట్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఈరోజు అటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఇటు ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉన్న నేపథ్యంలో అటు జన సైనికులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఈ ఓజీ సినిమాకి సంబంధించి రిలీజ్ సందర్భంగా పండగ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో పవన్ కళ్యాణ్కు ఇట్లా వైరల్ ఫీవర్ రావటం, మరోవైపు ఆయన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడుతుంటే అటు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా మొత్తం జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఓజీ సినిమా నేపథ్యం ఈరోజు పవన్ కళ్యాణ్కు జ్వరం అనే విషయం బయటకు రావటం, అటు ఫ్యాన్స్లో కూడా కాస్త నిరుత్సాహం ఉన్నప్పటికీ కూడా మొత్తం ఓజీ సినిమాకి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక సందడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇది ఒక జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులకు కావచ్చు, కాస్త ఇబ్బంది కలిగించే వార్త అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది. వైద్యులు కూడా 4 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఇంటి వద్దే ఉండి విశ్రాంతి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మనోజ్, రైట్. సో మరోవైపు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఏం చెప్తున్నారు అంటే ఆయన రియాక్షన్ ఏంటి? ఈరోజు దేశవ్యాప్తంగా మీరు చెప్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఒక పండగ వాతావరణం. ఈ రోజున ఆయన తన మూవీకి సంబంధించి సక్సెస్ సెలబ్రేషన్స్ కానివ్వండి, ఇంకే రకరకాల కార్యక్రమాలు కూడా ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా ఆయన హోదాలో పనిచేసిన కార్యక్రమాలు కూడా అనేకంగా ఉన్నాయి. ఆయన ఆరోగ్యం కుదుట పడడానికి ఎన్ని రోజులు పట్టవచ్చు అంటున్నారు వైద్యులు కానివ్వండి, ఆయన అభిమానులు ఏం చెప్తున్నారు? అదే అంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన ఇప్పుడు కూడా బిజీ షెడ్యూల్ ఉంటాం, ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ కూడా ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే జ్వరంతో ఉన్నప్పటికీ కూడా ఆయన తన జ్వరాన్ని సైతం లెక్క చేయకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరవటం, అదే రోజు సాయంత్రానికి జ్వరం ఇంకా ఎక్కువ అవడంతో ఆయన తప్పక విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా ఆయన ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయన ఆరోగ్యం సైతం కూడా లెక్క చేయకుండా అటు అసెంబ్లీ సమావేశాలతో కావచ్చు,
లేదంటే సమావేశాల అనంతరం కూడా అధికారులతో సమీక్షలు నిర్వహించారు, టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కూడా సమీక్షలు చేసినట్టు కూడా తెలుస్తోంది. అటు మరోవైపు కుటుంబ సభ్యులు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఈ విధంగా అసెంబ్లీకి వెళ్ళటం, మరోవైపు జ్వరం ఎక్కువ అవడంతో అటు కుటుంబ సభ్యులు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు 4 రోజుల పాటు విశ్రాంతి కావాలని వైద్యులు సూచించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ ఇంటి వద్దే ఉండి విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మణికుమార్. సో మొత్తంగా 2 రోజుల నుంచి తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్. వైరల్ ఫీవర్ వచ్చినట్టు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకి ప్రస్తుతానికైనా విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం రోజున అసెంబ్లీకి కూడా అదే జ్వరంతో హాజరయ్యారు ఆయన. ఒకవైపు రోజు ఫ్యాన్స్ అందరికీ పండగ వాతావరణం, పెద్ద ఎత్తున అందరూ కూడా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఓజీ మూవీకి సంబంధించి ప్రీమియర్ షో గురించి హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం కొంత కుదుట పడడానికి విశ్రాంతి అవసరం అని చెప్పి డాక్టర్లు సూచించడంతో ఆయన విశ్రాంతిలో ఉన్నారు. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసి ఇచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.